రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. పార్లమెంట్ కోఆర్డినేటర్లు నియమించింది. ఇక తెలంగాణలోని 17 నియోజకవర్గాలకు సమన్వయకర్తలు వస్తున్నారు. కోఆర్డినేటర్లుగా మంత్రులు, సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక సీఎం రేవంత్ రెడ్డి 2 లోక్సభ స్థానాలకు సమన్వయకర్తగా ఉండబోతున్నారు. మహబూబ్ నగర్, చేవెళ్ల స్థానాలకు రేవంతే పార్టీ సమన్వయకర్తగా ఉంటారు. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. పార్లమెంట్ కోఆర్డినేటర్లను నియమించింది. తెలంగాణలోని 17 నియోజకవర్గాలకు సమన్వయకర్తలు వస్తున్నారు. కోఆర్డినేటర్లుగా మంత్రులు, సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం. సీఎం రేవంత్ రెడ్డి 2 లోక్సభ స్థానాలకు సమన్వయకర్తగా ఉండబోతున్నారు. మహబూబ్ నగర్, చేవెళ్ల స్థానాలకు రేవంతే పార్టీ సమన్వయకర్తగా ఉంటారు. రైట్, ఇక పూర్తి డీటెయిల్స్ వచ్చేసి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. రైట్ సునీల్. పార్లమెంట్ ఎన్నికలపై ఏఐసిసి ఫోకస్ పెట్టింది. అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలను, కోఆర్డినేటర్లను నియమిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే కొత్తగా కోఆర్డినేటర్లను నియమించారు. తెలంగాణకు సంబంధించి 17 పార్లమెంట్ స్థానాలకు నూతనంగా కోఆర్డినేటర్లను నియమించింది సీఎం రేవంత్ రెడ్డి. ఇటు మహబూబ్ నగర్, చేవెళ్ల ఈ 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఆయన కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తారు. అక్కడ అన్ని కూడా అంటే క్షేత్రస్థాయిలో అవసరమైనటువంటి అన్ని వ్యవహారాలను ఆయన చూస్తారని చెప్పేసి చెప్పుకోవచ్చు. పార్టీ బలోపేతంతో పాటు ఆస్పిరెంట్స్ ఎవరున్నారో ఆ అంశాలన్నింటినీ కూడా ఏఐసిసికి ఆయన సమాచారం చేస్తారు. ఇక మిగతా నియోజకవర్గాలకు సంబంధించి చూస్తే ఖమ్మం పార్లమెంట్ కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆదిలాబాద్ కు సీతక్క, కరీంనగర్ కు పొన్నం ప్రభాకర్, జహీరాబాద్ కు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, హైదరాబాద్ కు భట్ విక్రమార్క, వరంగల్ పార్లమెంట్ స్థానానికి కొండా సురేఖ, నల్గొండకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పెద్దపల్లికి మంత్రి శ్రీధర్ బాబు, నిజామాబాద్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉన్నారు. ఇక మల్కాజ్గిరికి సంబంధించి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఆయన్ని కోఆర్డినేటర్ నియమించారు. మొత్తం కూడా మంత్రులతో పాటు సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పార్లమెంట్ కోఆర్డినేటర్లుగా నియమించారు. రాబోయే రోజుల్లో కూడా కోఆర్డినేటర్లు స్థానికంగా ఉన్న అంచనా వేసి ఎప్పటికప్పుడు వాళ్ళని సమన్వయపరుస్తూ ముందుకు వెళ్లే దిశగా ఈ కోఆర్డినేటర్ల నియామకం ఉంటుంది అని చెప్పేసి కూడా నియమించారు అని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. ఇక ఇప్పటికే తెలంగాణకు సంబంధించి ఇక్కడ టీపీసీసీ కూడా ప్రతి పార్లమెంట్ కి సంబంధించి మంత్రులను ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జీలను నియమించింది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ చాలా సీరియస్ గా ఫోకస్ పెడుతుంది. గత స్థానాలు మాత్రమే కాంగ్రెస్ గెలుచుకోగలిగింది. ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కనీసం 12 విధంగా కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే పార్లమెంట్ వైజ్ గా ఏఐసిసి కోఆర్డినేటర్లు నియమిస్తే ప్రతి జిల్లాకు సంబంధించి మంత్రులను ఇన్ఛార్జీలుగా తీసి నియామకం చేపట్టింది. థ్యాంక్ యూ సునీల్.